బాలకృష్ణ అభిమానులకు బిగ్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అఖండ 2 సినిమాకైతే మద్రాస్ హైకోర్టు అయితే క్లియర్ చేసింది రూట్ ని. సో దీంతో అఖండ 2 సినిమా రిలీజ్ కి అయితే టైం దగ్గర పడే ఛాన్స్ వచ్చిందని చెప్పాలి. ఏదైతే ఈ నెల డిసెంబర్ 12వ తేదీన అఖండ సినిమా రిలీజ్ కాబోతుందంటూ కూడా ఇప్పటికే ఒక డేట్ అయితే అనౌన్స్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అయితే నిజంగానే 12నే రిలీజ్ ఉంటుందా లేదా 25న రిలీజ్ పెట్టుకుంటారా అనేది కూడా చూడాలి. అయితే డేట్ పై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. బట్ ఇప్పటి వరకు అయితే కొనసాగుతున్న సస్పెన్షన్ కి అయితే తెరదించుతూ కూడా ఏదైతే మద్రాస్ హైకోర్టు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అఖండ నిర్మాతలకు లైన్ క్లియర్ చేస్తూ కూడా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాసేపట్లో కూడా విడుదల తేదీని అయితే ప్రకటించనున్నారు నిర్మాతలు. అయితే ఈ నెల 12నే ఆ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఏదైతే ఆ సినిమా ప్రీమియర్ రోజే మరికొద్ది గంటల్లో ప్రీమియర్ పడుతుందనగా కూడా ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల అయితే మూవీ అర్ధంతరంగా ఆగిపోయింది. సో అప్పటి నుంచి కూడా బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే ఎంతో నిరాశలో ఉండిపోయారు. ఎప్పుడు దీనిపై ఒక క్లియరెన్స్ వస్తుంది, ఎప్పుడు బాలయ్యని స్క్రీన్ పై చూడాలి అఖండ 2 కోసం ఏగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఎటకెలకైతే మద్రాస్ హైకోర్టు అయితే రూట్ అయితే క్లియర్ చేసిందని చెప్పుకోవచ్చు. దీనిపై మరి కాసేపట్లో కూడా ఒక తేదీనైతే ప్రకటించే ఛాన్స్ ఉంది. సో ఏదైతే ఈ సినిమాకున్న ఫైనాన్షియల్ ఇష్యూస్ కి సంబంధించి కూడా 14 రీల్స్ ప్లస్ సంస్థతో ఏరోస్ సంస్థకు మధ్య కొన్ని సమస్యలు తలెత్తాయి. దీంతో హైకోర్టుకు వెళ్లి ఏరోస్ సంస్థ అయితే స్టే తెచ్చింది. సో దీని కారణంగా కూడా సినిమా వాయిదా వేయవలసిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇటు అఖండ సినిమాకి కాకుండా అటు చిన్న సినిమా వాళ్ళు కూడా సతమతమయ్యారని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అఖండ 2 వచ్చేస్తుందంటూ కూడా చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇక థియేటర్లు బద్దలైపోవలసిన అంటూ కూడా బాలయ్య ఫ్యాన్స్ అయితే సంతోషంలో మునిగి తేలవలసిన సిచ్యువేషన్ ఇదని చెప్పాలి. సో ఎందుకంటే మద్రాస్ హైకోర్టు వచ్చేసి ఈ ఘటనకు సంబంధించి రూట్ అయితే క్లియర్ చేసిందని చెప్పాలి. మరి కొద్ది సేపట్లో కూడా నిర్మాతలు సినిమా రిలీజ్ డేట్ ని అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. సో ఈ రోజు మార్నింగ్ నుంచి అయితే కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు బాలకృష్ణ అభిమానులు. సో దీనిపై కూడా ఎప్పుడెప్పుడు రిలీజ్ డేట్ చెప్తారు అందరూ అనుకున్నట్టుగానే. సో డిసెంబర్ 12నే సినిమా రిలీజ్ కాబోతుందా, లేదంటే డేట్ మారుస్తారా, ఒక సినిమాకు ముందు ప్రీమియర్ షో వేస్తారా లేదా అని ఉత్కంఠ నెలకొంటుంది. బట్ సినిమా థియేటర్లోకి వస్తే చాలు బాలయ్య అభిమానులు అయితే పండగ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పాలి. సో ఈ స్టే గురించి కూడా మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శ్రీపాల్ ఉన్నారు. శ్రీపాల్ చెప్పండి, ఏదైతే ఇష్యూకి సంబంధించి కూడా మద్రాస్ హైకోర్టు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే సినిమాకి ఒక లైన్ క్లియర్ అయినట్టేనా డేట్, దీనికి సంబంధించి సినిమా రిలీజ్ కి సంబంధించి డేట్ ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? 2 సినిమాకైతే లైన్ కాస్త క్లియర్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే హైకోర్టు అయితే క్లియరెన్స్ ఇచ్చేసినప్పటికీ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇక లోకల్ గా కొంత ఫైనాన్స్ ఉంది. ఆ ఫైనాన్స్ వాళ్ళు కూడా క్లియర్ గా ఇచ్చేసి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఒక 3 ఫైనాన్సర్స్ ఉన్నారు లోకల్ గా. వాళ్ళు క్లియరెన్స్ ఇస్తే ఎట్టకేలకి ఇంకా డేట్ అనౌన్స్మెంట్ చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా అనౌన్స్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఇప్పటికీ ఎందుకంటే తాండవం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిసెంబర్ 5న రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇప్పటి వరకు కాకపోవడం అయితే ఒక ఫ్యాన్స్ లో నిరాశ అనుకోవచ్చు. నందమూరి అభిమానులు ప్లస్ తెలుగు ప్రజలు ఎక్కడికక్కడ. కాకపోతే డేట్ సందిగ్ధంలోనే చాలా మంది ఉన్నారు. ఎందుకంటే డిసెంబర్ 25 క్రిస్మస్ సందర్భంగా వేద్దామని చెప్పి కూడా చాలా మంది అనుకుంటున్నారు. కానీ క్రిస్మస్ కి అయితే అక్కడ ఎన్ఆర్ఐలు ఓవర్సీస్ లో వద్దని చెప్పడము, వారించడము, అవతార్ సినిమా ఉంది ప్లస్ షెడ్యూల్ చేయలేరు, అక్కడ ఎవరు ఉండరని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే బెంగళూరు వాళ్ళు కూడా అక్కడ 2 సినిమాలు లోకల్ లాంగ్వేజ్ లో కన్నడలో రిలీజ్ అవుతున్నాయి, అక్కడ కూడా మేము రిలీజ్ చేయలేని పరిస్థితి అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా ఎందుకంటే థియేటర్లు హైర్లు ఇవన్నీ వేసుకోవడం జరుగుతుంది. చాలా మంది ఎందుకంటే ఈ సినిమాని నమ్ముకొని ప్రతి థియేటర్ ఒక పుస్తకం చేసేసి అయితే అందరూ దీన్ని రెనోవేషన్ గా చేసి అఖండ తాండవం చేద్దాం థియేటర్లలో కలెక్షన్స్ పరంగా ఒక విజృంభిస్తుంది. ఈ డబ్బులే తీసుకెళ్లి మళ్ళీ మంచి సినిమాలు తీసుకొచ్చి మళ్ళీ వేసుకోవడం వల్ల ఎందుకంటే ప్రేక్షకుల దగ్గర ఈ సినిమా చూసి చాలా లాభాలు వస్తాయని చెప్పి ఆశలతోనైతే ఉన్నారు. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఈ సినిమా రిలీజ్ అవనుందని చెప్పేసి కూడా కొంత ఆశ జనకంగా అయితే ఉంది. కానీ లోకల్ గా క్లియరెన్స్ వస్తుంది ఈ రోజు, ఖచ్చితంగా అది రావాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇస్తారు కూడా, ఎందుకంటే ఇంత పెద్ద సినిమా ఆగిపోవడం కూడా ఎందుకంటే బిజినెస్ పరంగా చూస్తే ఎందుకంటే ఇది 130-140 కోట్ల వరకు ఎందుకంటే థియేటర్కల్ బిజినెస్ చేశారు తెలుగు రాష్ట్రాల్లో. ఇంకా మిగతా మొత్తం కలిపితే చాలా ఎందుకంటే 220 కోట్ల వరకు బిజినెస్ చేయగలిగారు. 220 కోట్లు బిజినెస్ చేసినప్పటికీ ఆ తర్వాత కూడా ఎందుకంటే మంచి లాభాలు రిలీజ్ కి ముందే లాభాలు బిజినెస్ లో ఒక ఫ్యాన్సీ నంబర్ ను కూడా క్రియేట్ చేసిన సినిమా బాలకృష్ణ సినిమా ఎప్పుడు వచ్చినా నంబర్ 1 కలెక్షన్స్ తోనే దూసుకుపోతుందని చెప్పేసి కూడా ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఒక ధీమాతో ఉన్నారు. అఖిల
ఓకే శ్రీపాల్ అయితే ఎట్టకేలు ఒకవేళ అనుకున్నట్టుగానే 12న రిలీజ్ చేస్తే కనుక 11న ప్రీమియర్ షోస్ వేసే ఛాన్స్ ఉందనుకోవచ్చా? సో ఎందుకంటే 5న రిలీజ్ అవ్వాల్సిన సినిమాకి 4నే ప్రీమియర్ షోస్ కొద్దిసేపటి ముందే రద్దు చేశారు. సో దీంతో ఇప్పుడు ప్రీమియర్ షోకి అయితే ఎప్పుడు కూడా ఒక మంచి హైప్ ఉంటుంది. సో యథావిధిగా ప్రీమియర్ షోస్ కొనసాగిస్తారా? ఖచ్చితంగా అఖిల, ఎందుకంటే సినిమాకున్న క్రేజ్ ని బట్టి, ఎందుకంటే 11వ తారీఖు ప్రీమియర్లు వేసి 12వ తారీఖు రిలీజ్ చేయడానికి అయితే సన్నాహాలు చేస్తున్నారు. 11వ తారీఖు నుండే ప్రతి థియేటర్ లోనైతే అఖండ తాండవం చేయనుంది. ఎందుకంటే ప్రీమియర్స్ వేయడం వల్ల, ఎందుకంటే ఒక ఫ్యాన్సీ ప్రైజ్లు, ఎందుకంటే టికెట్ ఎగ్జామ్షన్ రేట్లు పెంచుకోవడము, ఫ్యాన్స్ టికెట్లు కొంటారు, ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ పరంగా ఇటు ప్రొడ్యూసర్ పరంగా కొంత లాభాలు మేర వచ్చే అవకాశం అవుతుంది. ఎందుకంటే ప్రతి థియేటర్ లో వేస్తారా, ఎన్ని థియేటర్లు రిలీజ్ చేస్తారు ప్రీమియర్స్ అని చెప్పేసి కూడా తెలుస్తుంది కొద్దిసేపట్లో. ఎందుకంటే ఒక 1 అవర్ ఒక 2 అవర్స్ తర్వాత, అంటే సాయంత్రానికి కానీ ఒక కొలిక్కి వచ్చి ఒక అఫీషియల్ డేట్ అయితే అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు. కానీ చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ కి వీళ్ళందరికీ అయితే ఒక ఇంటిమేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ అవుతుందని చెప్పేసి ఫ్యాన్స్ అయితే కొంచెం హ్యాపీగా ఆనందోత్సవాలతో ఉన్నారు అఖిల. ఎస్ శ్రీపాల్, మరొకటి ఏంటంటే చిన్న సినిమాలు కూడా ఒక సుమారుగా 12 సినిమాల వరకు కూడా రెడీగా ఉన్నాయి. సో అఖండ రాదు అనుకుంటా కూడా చిన్న సినిమాలకు అయితే, ఎందుకంటే మరొక డేట్ లేదు. సో ఈ నేపథ్యంలోనే అవి కూడా ఈ డిసెంబర్ 12 వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. సో వాటికి ఏమన్నా మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందనుకోవచ్చు? అంటే చాలా ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు అఖిల. ఎందుకంటే అఖండ రిలీజ్ అవుతుంది 5వ తారీఖు అని చెప్పేసి చిన్న సినిమా అసలు రిలీజ్ చేయడమే గగనము. ఎందుకంటే ప్రమోషన్స్ వైజ్ కావచ్చు, పబ్లిసిటీ వైజ్ కావచ్చు, ఇంకా రకరకాల కారణాలు ఉంటాయి. ఎందుకంటే లక్షల కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీయడం వరకే, తీసిన తర్వాత ఇప్పుడు కూడా ప్రమోషన్ నష్టపోతున్నాం అని చెప్పేసి కూడా చాలా వరకు సినిమాలు ఇప్పటికే ఈ రోజు ఉన్న ప్రెస్ మీట్స్ కావచ్చు, ఇంకా ఇతర ఇంటర్వ్యూస్ కావచ్చు, అవన్నీ అయితే స్టాప్ చేయడం జరిగింది. ఈ అఖండ రిలీజ్ అవుతుందన్న సందర్భంగా, ఎందుకంటే 12 నుంచి 15 సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి. అందులో కార్తీక్ గారి సినిమా ఒకటి పెద్ద సినిమా రిలీజ్ అవుతుందని చెప్పవచ్చు, డబ్బింగ్ సినిమా. కానీ డబ్బింగ్ ఏ మేరకు అయినా కానీ ఈ 15 సినిమాల పరిస్థితి ఏంటి, 15 సినిమాలకు డేట్లు ఏంటి అని చెప్పేసి కూడా కొంత కన్ఫ్యూజన్ అయితే ఉన్నారు ప్రొడ్యూసర్స్. ఎందుకంటే చాలా బాధాకరంగా కూడా ఉంది వాళ్ళకి. కానీ ఇంత పెద్ద సినిమా అఖండను ఖచ్చితంగా రిలీజ్ చేయాలి. ఆ రిలీజ్ కి, ఎందుకంటే చాలా మంది డబ్బులు బయట నుండి తీసుకొచ్చి ఇంట్రెస్ట్ కావచ్చు, ఇంకా వేరే రకంగా కావచ్చు, తీసుకొచ్చి ఇంట్రెస్ట్ లకు తీసుకొచ్చి డబ్బులు కట్టడం వల్ల, ఎందుకంటే 90% మేర పే చేస్తారు అందరు డిస్ట్రిబ్యూటర్లు. ఆ డబ్బుల కోసమైనా ఈ సినిమా రిలీజ్ అయ్యి చాలా వరకు వాళ్ళకు ఒక తృప్తి. కానీ ఎందుకంటే ఈ రొటేషన్ పద్ధతిలోనే ఉంటుంది ఇండస్ట్రీ. కేవలం సినిమా ఇండస్ట్రీ లిక్విడ్ ఇండస్ట్రీతోనే, లిక్విడ్ రొటేషన్ తోనే రన్ అవుతుంది. కాబట్టి ఇక ఈ సినిమా రిలీజ్ అయితేనే వారు ఊపిరి పీల్చుకొని నెక్స్ట్ సంక్రాంతి సినిమాలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాకపోతే ఈ 12 నుంచి 15 సినిమాలు అయితే వాళ్ళకు ఆల్టర్నేట్ డేట్ చూసుకొని అయితే రావాల్సిందిగా అనుకుంటున్నారు. కానీ ఏ డేట్ ఏందనేది అయితే ఇప్పటికీ క్లారిటీ లేదు అట్లా. ఎస్ ఓకే శ్రీపాల్, అయితే ఇప్పుడు మద్రాస్ హైకోర్టు అయితే అటు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. సో దీనిపై ఇప్పుడు నిర్మాత మండలి బయటకు వచ్చే మాట్లాడే ఛాన్స్ ఉందనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సినిమా వాయిదా పడడంతో కూడా కొంత సంక్షోభంలో ఉన్నారు. సో ఇప్పుడు దీనిపై ఎప్పుడు మాట్లాడే ఛాన్స్ ఉందనుకోవచ్చు? నిర్మాతల మండలి చాంబర్ వాళ్ళు జోక్యం చేసుకోకపోవచ్చు. ఎందుకంటే ఇది ఫినాన్షియల్ కి సంబంధించిన ఇష్యూ కాబట్టి వాళ్ళు రకరకాలుగా ఉంటుంది. ఇది ప్రొడ్యూసర్ కి, డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించిన ఇష్యూ, ప్లస్ కోర్టులో ఉంది కాబట్టి కోర్టు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళైతే కాస్త సద్దుమనిగి ఇంకా క్లియరెన్స్ ఇచ్చేసిన తర్వాత ఈ రోజు అయితే రిలీజ్ కి సన్నాహాలు చేసుకోవడం జరుగుతుంది. ఇంకా లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ కి అయితే చెప్పడం జరిగిందని చెప్తున్నారు. కానీ ఒకటి అఫీషియల్ గా వాళ్ళు రిలీజ్ చేసే వరకు అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ అయితే కొంత వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్స్ వేదికగా చేస్తారా, లేదంటే డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తారా అనేది కూడా తెలియలేదు. ఇంకొక 2-3 అవర్స్ లో, కొద్ది గంటల్లోనే తేలిపోవాల్సింది ఏ డేట్ రిలీజ్ అవుతుందని చెప్పేసి అఖిల. ఓకే రైట్ శ్రీపాల్, థ్యాంక్ యూ. సో అటు అఖండ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది కూడా మరికొద్ది గంటల్లో అధికారికంగా ప్రకటించే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఎప్పుడైతే నిన్నటి నుంచి కూడా ది బిగ్ రివీల్ టుమారో అంటూ కూడా ఈ మూవీకి సంబంధించి పోస్టర్లు అయితే సోషల్ మీడియాలో తాండవం చేస్తుందని చెప్పాలి. సో ఎందుకంటే డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన సినిమాకి అభిమానులు అలాగే థియేటర్ల వద్ద కూడా పెద్ద పెద్ద సంబరాలు చేసుకుంటూ రెడీ అయ్యారు. సో తమ అభిమాన నటుడిని బాలయ్యని ఎప్పుడు బిగ్ స్క్రీన్ పై చూస్తామంటూ కూడా ఈగర్గా వెయిట్ చేశారు. అయితే కొన్ని అనూహ్య కారణాల వల్ల కూడా ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్తో అయితే ప్రీమియర్ షోకి కొద్దిసేపటి ముందే సినిమాని ఆపేయడంతో కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. సో అప్పటి నుంచి కూడా సినిమా మళ్ళీ రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందంటూ అటు సోషల్ మీడియాలో కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే దీనిపై ఉన్న అటు ఫైనాన్షియల్ ఇష్యూకి సంబంధించి కూడా ఏరోస్ సంస్థ అటు స్టే తెచ్చింది. దానికి సంబంధించి ఇప్పటికే మద్రాస్ హైకోర్టులో వాదనలు కూడా కంప్లీట్ అయ్యాయి. సో దీనికి అనుకూలంగా కూడా స్టే దీనికి
దీనికి అనుకూలంగా అటు మద్రాస్ హైకోర్టు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇక మిగిలి ఉన్నది ఒకటే డేట్, ఆల్మోస్ట్ డిసెంబర్ 12నే అఖండ 2 థియేటర్లోకి రాబోతుందంటూ కూడా కన్ఫర్మ్ చేసేసారు. మరి అధికారికంగా అటు నిర్మాతలు కానీ ప్రొడ్యూసర్స్ ప్రకటించాల్సి ఉంది. మరికొద్ది గంటల్లో సుమారు 1-2 అవర్స్ లో కూడా దీనిపై ఒక బిగ్ అప్డేట్ అయితే కన్ఫర్మ్ డేట్ అయితే రివీల్ చేస్తారు. సో దీంతో బాలయ్య అభిమానులు అయితే సంబరాలు చేసుకునే పరిస్థితి మరొకసారి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక థియేటర్ల వద్ద బాక్స్ ఆఫీస్ బద్దల కొట్టేందుకు అఖండ 2 కానివ్వండి, బాలయ్య ఫ్యాన్స్ అయితే రెడీగా ఉన్నారని చెప్పాలి. సో ఎప్పుడెప్పుడు వస్తుంది అఖండ 2 బాలయ్య బాబుని బిగ్ స్క్రీన్ పై ఎప్పుడు చూస్తామంటూ ప్రతి ఒక్కరు ఎగరగా వెయిట్ చేస్తున్నారు. అయితే సినిమా ఎప్పుడు వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయమంటూ అభిమానులైతే ఒక కాన్ఫిడెంట్ తో ఉంటారు. సో ఎందుకంటే అటు స్క్రీన్ మీద కనిపిస్తేనే చాలు బాలయ్య క్రేజే వేరని చెప్పాలి. సో అలాంటిది సినిమా అనూహ్యంగా ఆగిపోవడంతో చాలా డిసప్పాయింట్ కు లోనయ్యారు. పిల్లల వద్ద నుంచి పెద్దల వరకు కూడా జై బాలయ్య అంటే చాలు సో ఎంతో ఉత్సాహంతో కూడా అక్కడ థియేటర్ల వద్ద సందడి చేసుకుంటూ ఉంటారు. సో అలాంటిది అటు బోయపాటి అటు బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న అఖండ ఎంత హిట్ అయిందో చూసాము. తర్వాత అఖండ 2 మీద ఎన్నో అంచనాలతో భారీ ఎత్తునైతే డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమంటూ కూడా వచ్చింది. ఏకంగా ప్రీమియర్ షోస్ కి అయితే పండగ వాతావరణం కనిపించింది. కొన్ని గంటల ముందు ప్రీమియర్ షోస్ ని రద్దు చేస్తూ కూడా ఒక తీసుకున్న డిసిషన్ అయితే సో అందరికీ షాక్ ఇచ్చిందని చెప్పాలి. దీంతో చిన్న సినిమాలు ఎవరైతే ఉన్నారో నిర్మాత మండలి చిన్న సినిమాలు ఆల్మోస్ట్ 12 నుంచి 15 సినిమాల వరకు కూడా అఖండ 2 సినిమా రిలీజ్ ఉందని వారు మరొక డేట్ ని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఏదైతే డిసెంబర్ 12నే వారందరూ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు చిన్న చిన్న సినిమాలు. అయితే ఇప్పుడు అఖండ 2 12న రిలీజ్ అయితే వాటి పరిస్థితి కూడా ఏంటనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా ఉందనే చెప్పాలి. సో ఏదైతే ఎట్టకేలకు ఆల్మోస్ట్ గా కూడా డిసెంబర్ 12నే బాలయ్య అయితే థియేటర్లోకి వచ్చి సందడి చేయనున్నారు. దీంతో ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో అటు నిర్మాతలు కానివ్వండి అటు మీడియా సమావేశం పెట్టి అధికారికంగా డేట్ అయితే రివీల్ చేసే ఛాన్స్ ఉంది.